దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము తండ్రి దగ్గరకు వెళ్ళే మార్గము యేసుక్రీస్తండి. యోహాను సువార్త 14 అధ్యాయం 1 నుంచి 14 వచనములలో తన మరణమును గురించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సంగతి ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలకు వారు బాధపడతారని ఆయనకు తెలుసు. అయితే వారు కృంగిపోవడము ఆయనకి ఇష్టం లేదు. యోహాను సువార్త 14 అధ్యాయం 1 వచనం ప్రకారం ఆయన వారితో ఉండగానే వారు ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు. ఆయన మాట విన్నారు, ఆయన చూశారు, ఆయనతో మాట్లాడారు. దేవుణ్ణి వారు కంటితో చూడకపోయినా నమ్మారు. అదే రీతిగా వారు యేసుప్రభు తన మధ్య లేకపోయినా సమ్మతి కలిగి ఉండాలి. ఈ విషయాన్ని గూర్చి పేతురు తన మొదటి లేఖలో పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 8లో వివరణ ఉందండి. యేసుప్రభు త్వరలోనే తన తండ్రి ఇంటికి వెళ్ళబోతున్నారు. అక్కడ తాను ప్రేమించిన వారికి స్థలం సిద్ధపరుస్తారు. యోహాను సువార్త 14 అధ్యాయం 2 వచనం ప్రకారం ఆయన మనల్ని ప్రేమిస్తున్నారని మనకి బాగా తెలుసండి. ఆయనకు మనకు మధ్య పాపం కానీ మరి ఎలాంటి అవరోధం లేకుండా నిరాటకంగా ఆయన్ను ఆరాధించే సమయం కోసం కనిపెడుతూ ఉన్నాము. తన వధువైన సంఘము తనతో సదా ఉండాలని యేసు ప్రభు కూడా ఆశతోటి ఎదురు చూస్తున్నారండి. ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 7 వచనం ప్రకారం తన తండ్రి ఇంటికి మనల్ని తీసుకొని పోవడానికి ఆయన ఇంకెవరినో పంపరండి, ఆయనే స్వయంగా వస్తారు. యోహాను సువార్త 14 అధ్యాయం 3 వచనం ప్రకారం తాను వెళ్ళే స్థలమునకు వారు ఎలా రావాలో తర్వాత శిష్యులతో చెప్పారండి ప్రభు. యోహాను సువార్త 14 అధ్యాయం 4 వచనం ప్రకారం ఎందుకంటే పరలోకానికి చేరే మార్గం ఆయన పదే పదే వారికి తెలియజేశారు. తోమ మరికొంతమంది శిష్యులు కూడా ఆయన పరలోకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అనుకోలేదండి వారు. యోహాను సువార్త 14 అధ్యాయం 5 వచనం ప్రకారం ఆయన భూలోకంలోనే ఎక్కడికో వెళ్తారు అని వారు భావించారు. అయితే ప్రభు తండ్రి దగ్గరకు వెళ్ళే విషయము వారితో చెబుతూనే వచ్చారు. తండ్రి దగ్గరకు వెళ్ళడానికి ఒకే మార్గం ఉందండి. ఆ మార్గమే క్రీస్తే. ప్రజలు దేవుడి దగ్గరకు చేరడానికి ఎన్నో మార్గాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. జపాలని, పూజలని, ఇంకా పుణ్యకార్యాలు, సంఘ సభ్యత్వం తీసుకోవడం, బాప్తిసం పొందడం, చందాలు ఇవ్వడం, ఇతరులకు సాయం చేయడం. అయితే బైబిల్ చెప్పేది ఏమనగా ఒకని ఎదుట ఉన్న మార్గం సరైందే అనిపించవచ్చు, కానీ అంతం మాత్రం మరణమండి. సామెతల గ్రంథం 14 అధ్యాయం 12 వచనం ప్రకారం నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు వెళ్ళడు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పారండి. యోహాను సువార్త 14 అధ్యాయం 6 వచనం ప్రకారం నేనే సత్యము అని కూడా యేసు ప్రభు చెప్పారండి. తండ్రిని మనకు బయలుపరిచి మన హృదయాలు ఎంత పాపభూయిష్టమైనవో ఆయన చూపిస్తారు. మూడవదిగా ఆయన జీవము. ఒక వ్యక్తి తిరిగి జన్మించక ముందు అతడిలో భౌతిక జీవం ఉన్నది, కానీ పరలోక సంబంధ జీవం లేదు. పాపము, అవిధేయతను బట్టి అతడు ఆధ్యాత్మికంగా మృతుడు. ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం 1 వచనం ప్రకారం. అయితే యేసుక్రీస్తు జీవం గనుక ఆయన నమ్మారు వారు పారలౌకిక శాశ్వత జీవం పొందారండి. యోహాను సువార్త 3 అధ్యాయం 36 వచనం, 5 అధ్యాయం 24 వచనం ప్రకారం వారికి క్రీస్తు తెలుసు కనుక తండ్రి కూడా తెలుసు. యోహాను సువార్త 14 అధ్యాయం 7 వచనం ప్రకారం దేవుని ఎవరూ చూడలేరని నిర్గమాకాండం 33 అధ్యాయం 20లో మనము చూడగలమండి. అలాగైతే శిష్యులు ఆయన ఎలా చూడగలిగారు? యేసు ప్రభు చూచినప్పుడే వారు ఆయన చూడగలిగారు. ఇంత జరిగిన ఫిలిప్పునకు ఇంకా అంతుపట్టలేదు ఆ విషయం. అందువలన తండ్రిని ప్రత్యేక రీతిలో బయలుపరచాలని అతడు కోరుచున్నారు. యోహాను సువార్త 14 అధ్యాయం 8 వచనం ప్రకారం ప్రభు చేసిన వాటన్నిటిలో తండ్రిని చూస్తున్నారని అతడు తెలవదండి. యోహాను సువార్త 14 అధ్యాయం 9, 10 వచనం నేను తండ్రి ఒక్కటే అని యేసు ప్రభు చెప్పినందున శిష్యులు ఆయన్ను నమ్మి ఉండాలి. ఒకవేళ ఆయన మాటలు నమ్మకపోయినా ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన నమ్మి ఉండాల్సింది. యోహాను సువార్త 14 అధ్యాయం 11 వచనం ప్రకారం అపోస్తలుల కార్యముల గ్రంథంలో శిష్యులు కూడా యేసు ప్రభు లాగా స్వస్థతలు జరిగించినట్లు చూస్తామండి. యోహాను సువార్త 14 అధ్యాయం 12 వచనం ప్రకారం అపోస్తల కార్యం 3 అధ్యాయం 1 నుంచి 11 వచనంలో, 5 అధ్యాయం 12 నుంచి 16 వచనంలో. అయితే ఈ వచనంలో ప్రస్తావించిన గొప్ప క్రియలు ఏవి? అవి ఎలా సాధ్యపడతాయి అనగా క్రీస్తు తండ్రి దగ్గరకు వెళ్ళిపోయిన తరువాత
విశ్వాసులలో నివసించడానికి పరిశుద్ధాత్మ వస్తారండి. పెంతెకోస్తు పండుగ రోజున పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది రక్షణ పొందారు కదండీ! ఇలాంటి గొప్ప కార్యములు చేయడానికి పరిశుద్ధాత్మ శక్తినిస్తారు. అపోస్తల కార్యములు 2:7-41 ఒక వ్యక్తి శారీరక స్వస్థత పొందడం కంటే నిత్య జీవం పొందడమే గొప్ప అద్భుతం అండి. 13, 14 వచనములలో మరో అద్భుత వాగ్దానం ఉన్నది. ఏమనగా ఆయన నామంలో మనం ఏది అడిగినా అది చేస్తారు అన్నారు యేసు ప్రభు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయడం అంటే అర్థమేమనగా దీని అర్థం ఏమంటే ఆయన చిత్తానుకూలమైనవి, దేవుని నామమును మహిమపరిచేవి, ఇతరులకు సాయం చేసేవి అడగాలి. అవతల వ్యక్తి ఆమోదించకపోతే అతడి పక్షంగా మనము ఏ పని చేయలేం కదండి. యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేసి ఆయనకు ఇష్టమైనవి అడిగితే ఆయన మనల్ని చేయమన్నవి పనులు సహకారము ఉంటుంది. ఈ విధంగా ప్రార్థన చేయాలంటే మనం ప్రభుతో సన్నిహితంగా నడుచుకోవాలండి. ఆమేన్.